అయితే కోవర్టుల నుంచి వచ్చిన పక్కా సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగిందని విరసం నేత వరవర్రావు ఆరోపించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ ఎన్కౌంటర్ కేసును దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్న వరవర్రావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. భద్రాద్రి సమీపంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 10 మందికి పైగా మావోయిస్టులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన న్యాయ విచారణ జరిపించాలంటూ ప్రధానంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు వరవర్రావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా చెప్పండి సార్, ఈ ఎన్కౌంటర్ చూస్తే బూటకం అనేది కూడా మీరు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు అయితే మాత్రం ఎదురు కాల్పులు జరపడం వల్లే చనిపోవడం జరిగింది అంటున్నారు. బూటకం అంటే స్పష్టంగా వాళ్ళు ఉండేటువంటి స్థావరాన్ని తెలుసుకొని అది లక్ష్యంగా పెట్టుకొని వెళ్ళి దాడి చేయడం. ఆ దాడి చేయడంలో ముఖ్యంగా హరిభూషణ్ లాంటి చాలా సుశిక్షితుగా 2 దశాబ్దాలుగా మిలిటరీ సుశిక్షణ కూడా పొందినవాడు కాబట్టి ఆయన మళ్ళీ దాన్ని రిటాలియేట్ చేసే క్రమంలో పోలీసులు గాయపడవచ్చు. ఒక గ్రేహౌండ్ కానిస్టేబుల్ చనిపోయాడు అంటున్నారు. నిజంగా స్పష్టంగా ఒక ఎన్కౌంటర్ జరిగి ఉంటే ఇంత భారీ నష్టం అయితే మావోయిస్టులు జరిగింది, 10-12 మంది చనిపోయారని చెప్తున్నారు. అంత నష్టం, అంతకంటే పెద్ద నష్టం ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ల ప్రస్తావన వచ్చినప్పుడు చాలా దట్టమైన అడవిలో ఉండేటువంటి తోవలన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా అనుకూలమైన స్థితిలో ఉంటారు. శత్రువు చాలా అననుకూలమైన స్థితిలో ఉంటాడు. అననుకూలమైనటువంటి శత్రువుకు తక్కువ నష్టం జరిగి అనుకూలమైనటువంటి విప్లవోద్యమానికి ఎక్కువ నష్టం జరిగిందంటేనే అది ఒక స్పష్టమైన సమాచారంతో వెళ్ళి దాడి చేసిందనే అర్థంలో ఇది జరిగింది. ఏఓబి ఘటన తర్వాత అంత పెద్ద స్థాయిలో ఈ ఎన్కౌంటర్ అనుకోవచ్చు. ఈ ఎన్కౌంటర్ కూడా అలాంటి అనుమానాలకు ఏమైనా తావిస్తుందంటారా? అది ఏఓబీలో ఏదైనా స్పష్టమైన సమాచారంతో వెళ్ళి ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం అంటే పూర్తి సమాచారం లేకుండా మేము పలానని ఆరోపణ చేయడం లేదు, కానీ 3 పద్ధతులు అవలంబిస్తున్నారండి అక్కడ. ఇందులో లొంగిపోయినటువంటి వాళ్ళను ప్రలోభపెట్టి చాలా బెదిరించి కోవర్టులుగా మార్చుకొని వాళ్ళ దగ్గర సమాచారం అనుసరించే పద్ధతి. వాళ్ళకు ఉండేటువంటి నెట్వర్క్ కూడా చాలా విస్తృతమైన నెట్వర్క్. ఇప్పుడు అక్కడ ద్రోణులు ఉపయోగించాలంటున్నారు. గోదావరి తీర వెంబడి మీరు చూస్తే ప్రతి చోట ఎక్కడెక్కడైతే గోదావరికి ఎంట్రీ పాయింట్ ఉన్నాయో అక్కడన్నీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ప్రతి ఎంట్రీ పాయింట్లో కూడా. ఈ మొత్తం క్రమంలో రకరకాల సమాచారాలు సేకరించే క్రమంలో ద్రోణులు ఉపయోగించారనే మాట కూడా వింటున్నాం మేము. ఇన్ని పద్ధతులు ఉపయోగించి దాడి చేస్తున్నారు కాబట్టి. అయితే ఏఓబీదేమో చాలా తర్వాత క్రమంలో ఒక వ్యక్తి, ఒక కుటుంబమే ఎంత వాళ్ళని నమ్మి ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా కుటుంబం చేసిన ద్రోహం ఎట్లా బయటపడ్డది. ఇవాళ ఒక్కసారిగానే మాకేం సమాచారం లేకుండా పలాని వాళ్ళు అనే విషయాన్ని చెప్పలేం, కానీ ఇన్ని పద్ధతుల ద్వారా ప్రభుత్వం చేస్తూ ఉన్నది. చేయడానికి కారణాల గురించి మనం చాలా ఆలోచించాలి. చేయడానికి కారణం ఏమిటంటే ఆదివాసులు జంగల్ జమీన్లు కాపాడుకోవడం కొరకు వాళ్ళ మధ్యన ఉండి విప్లవోద్యమం చేస్తున్న పోరాటం, వాళ్ళ మీద దాడిగా ఇది జరుగుతున్నది. ఆపరేషన్ గ్రీన్ హంట్లో భాగంగా దాని 3వ దశ అయిన సమాధానంలో భాగంగా ఇది జరుగుతున్నది అనే విషయం చాలా ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు కానీ బుద్ధిజీవులు కానీ ఈ దేశ సార్వభౌమత్వం మీద ప్రజల సార్వభౌమత్వం మీద విశ్వాసం ఉన్న వాళ్ళందరూ గమనించాల్సిన విషయం అది. సార్, ముఖ్యంగా ఇప్పుడు లంచ్ మోటన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దాన్ని కోర్టు కూడా స్వీకరించింది. ఆ లంచ్ మోటన్ పిటిషన్లో ముఖ్యంగా ఎలాంటి విషయాలపైన మీరు పేర్కోవడం జరిగింది? ముఖ్యంగా లంచ్ మోషన్ మూవ్ చేయడంలో ఇమ్మీడియట్ 2 ప్రేయర్స్ ఉంటాయి. ప్రధానమైన ప్రేయర్ ఏమో ప్రతి ఎన్కౌంటర్ను కూడా కల్పబుల్ హోమసైడ్గా అంటే హత్యానేరంగా 302 కింద నమోదు చేసి విచారణ చేయాలనేది. అది ఒక ప్రాసెస్. ఇమ్మీడియట్ డిమాండ్ ఏమిటంటే మీరు ఏవైతే చెప్తున్నారో ఎట్లాగైతే మీకు గాయపడినటువంటి పోలీసులను హెలికాప్టర్లలో అన్ని సౌకర్యాలు ఉండేటువంటి హాస్పిటల్ తరలిస్తున్నారో అట్లాగే మృతదేహాలను కూడా అటువంటి హాస్పిటల్స్కు భద్రాచలమో, కొత్తగూడెమో, ఎంజీఎమో అన్ని సౌకర్యాలు ఉండి ఎన్హెచ్ఆర్సీ సుప్రీంకోర్టు కూడా పోస్ట్ మార్టం జరపడానికి అనుకూలమైనటువంటి హాస్పిటల్ని నేను గుర్తిస్తుందో ఆ హాస్పిటల్ తరలించాలి, భద్రపరచాలి. ఈ లోపలనే ఎన్కౌంటర్ జరిగిన స్థలంలోనే మొత్తం ఫోటోగ్రాఫ్స్ తీయాలి. మనం అవి వేరువేరు కోణాలలో నేషనల్ ప్రెస్లో ప్రదర్శించాలి. హాస్పిటల్లో కూడా మొట్టమొదటి ఐడెంటిఫికేషన్ కోసం అనుమానితంగా ఊహించబడుతున్నటువంటి కుటుంబం మీరు ప్రకటిస్తున్నటువంటి పేర్లు ఉన్నవి ఊహించేటువంటి ఆ కుటుంబాలు కూడా ఊహించుకుంటాయి. వాళ్ళందరూ అక్కడ చేరితే ఆ కుటుంబాలను గుర్తింపజేయాలి. గుర్తింపి ఐడెంటిఫై అయిన తర్వాత పోస్ట్ మార్టం అనేది కూడా ఎన్హెచ్ఆర్సీ సుప్రీంకోర్టు గైడ్ ప్రకారం పోస్ట్ మార్టం చేయాలి. అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు అప్పగించి గౌరవప్రదంగా వాళ్ళ అంత్యక్రియలకు సహకరించాలి, అనుమతించాలి అనేటువంటిది ఆ డిమాండ్. ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో గాయపడినటువంటి పోలీసులను ఏ విధంగా హెలికాప్టర్లో తీసుకెళ్లి వాళ్ళకి చికిత్స అందించడం కానీ లేకపోతే ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, అదేవిధంగా చనిపోయినటువంటి మావోయిస్టులను కూడా అదేవిధంగా ట్రీట్ చేయాలనేది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ఈ ఎన్కౌంటర్ పైన అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలనేది కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సీనుతో ప్రవీణ్ కలవల, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.